మరి మేడిగడ్డ ప్రాజెక్టు మీద అనేకమైనటువంటి విమర్శలు చేసిండ్రు. కానీ మొన్న వానాకాలం 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని ఇలా మేడిగడ్డ బ్యారేజు ఒక మేరు నగదీరుడిలాగా నిలబడ్డదంటే నిజంగా అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తరతరాలుగా నిలబడేటటువంటి ఆస్తి అన్న విషయం మనం గమనించుకోవాలి. అట్లానే గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఆల్రెడీ పూర్తి చేసినటువంటి ప్రధాన ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు, చాలా మటుకు పనులు పూర్తయిపోయినాయి, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ కావచ్చు, వీటన్నిటినీ ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిన అవి ఫినిష్ చేస్తే దాదాపు 35 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తెలంగాణ సోయితో పరిపాలన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు ప్రదర్శించాల్సింది రాజకీయ చతురత కాదు, సిల్లీ పాలిటిక్స్ కాదు. ఇప్పుడు నిజంగా కూడా ప్రదర్శించాల్సింది ఒక రాజనీతజ్ఞత అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దానికి ఎగ్జాంపుల్ మీ అందరి కళ్ళ ముందుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీని కేసీఆర్ గారు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి మహాత్మా గాంధీ నరేగా పథకాన్ని బీజేపీ కొనసాగిస్తుంది. అట్లనే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, గొర్రెల చేపల పంపిణీ కావచ్చు, పూలే స్కాలర్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక మిస్గైడెడ్ మిసైల్ లాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు శత్రువు కేసీఆర్ అనుకుంటున్నారు, ఆయనకు శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు. కానీ శత్రువులు వాళ్ళు కాదు, శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు. దాన్ని గమనించాలి. ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఆయన మన రాష్ట్రం కోసం ఎందుకు పనిచేస్తాడు? ఆయన పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు, కానీ మన ఆఫీసర్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా ఆదిత్యనాథ్ దాస్ గారిని బాధ్యతల నుంచి తప్పించాలి. కృష్ణా ట్రిబ్యునల్లో కావచ్చు, దేంట్లో కావచ్చు, తెలంగాణ పక్షాన వాదనలు వినిపించడానికి మన తెలంగాణ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. వారిని ముందన పెట్టి తెలంగాణ సోయితో పరిపాలించి రాష్ట్ర ప్రజలకు, రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ